హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో, డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరి కోసం మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చేసి మనకు ల్యాబ్ అటెండెంట్, అలాగే అసిస్టెంట్, టెక్నీషియన్, అలాగే లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్లో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే కనుక జెన్యూన్గా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఐసీఎంఆర్ నుంచి రిలీజ్ అయింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహాటోలజీ నుంచి అయితే రిలీజ్ అయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకు వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పోస్ట్ మనకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు చూసుకోండి. 25th జూలై రోజు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ముందుగా డేట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25/7/2025 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ వచ్చేసి 14th ఆగస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఓపెనింగ్ డేట్ ఫర్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు టెంటేటివ్ షెడ్యూల్ చూసుకుంటే మనకు సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అడ్మిట్ కార్డ్స్ అయితే మీకైతే రిలీజ్ చేస్తారు. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫెషన్ స్కిల్స్ వచ్చేసి మనకు టెంటేటివ్ షెడ్యూల్ చూసుకుంటే 3rd and 4th వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2025 అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ యాక్యురేట్ వచ్చి మనకు వెబ్సైట్స్లో అయితే పెట్టడం జరుగుతుంది. బట్ ప్రస్తుతానికి అయితే టెంటేటివ్ డేట్స్ అనమాట. సో ముందుగా మనము ఏ వేకెన్సీ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు అయితే చెప్పడం జరిగింది కదా. సో అసిస్టెంట్ వేకెన్సీ ఉంది. సో అసిస్టెంట్ వేకెన్సీ గ్రూప్ బి వేకెన్సీస్ అనమాట. మనకు ఏజ్ క్రైటీరియా వచ్చి 30 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వద్దు. బేసిక్ వచ్చేసి మనకు 35,400 నుంచి 1,12,000 వరకు అయితే ఉంటుంది అసిస్టెంట్‌కి. సో సాలరీ చూసుకుంటే మనకు నెట్ సాలరీ 50,000 వరకు రావడం జరుగుతుంది. మినిమమ్ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్స్ పైన అవగాహన ఉంటే సరిపోతుంది. ఎంఎస్ ఆఫీస్ కానీ, పవర్ పాయింట్ కానీ. సో నెక్స్ట్ వచ్చిన వేకెన్సీ చూసుకుంటే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మనకు గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీ. దీనికి బేసిక్ పే 25,500 నుంచి 81,100 అయితే ఉంటుంది యాజ్ పర్ 7th సిపిసి. దీనికి కూడా మనకు సాలరీ ఎంత కాదన్నా 45,000 వరకు అయితే ఉంటుంది. ఏజ్ క్రైటీరియా 27 ఇయర్స్ ఎక్సైడ్ అవ్వదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మినిమమ్ 18 సంవత్సరాలు, మాక్సిమం 27 ఇయర్స్ అనమాట. మనకు వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. సో డిగ్రీ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ కూడా మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో చేయాల్సి ఉంటుంది. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే హిందీలో చేయాల్సి ఉందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మనకు దీనికి కూడా బేసిక్ పే 19,900 నుంచి 60,200 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది. మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అనమాట. మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికి కూడా మనకు 1 వేకెన్సీ అయితే ఉంది అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ కూడా మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్, అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ వస్తే సరిపోతుందనమాట. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్‌కి సంబంధించి మనకు గ్రూప్ బి వేకెన్సీ అనమాట. దీనికి పీరియడ్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే యాస్ పర్ 7 సిపిసి 35,400 నుంచి 1,12,400 అయితే మనకు బేసిక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అన్ని కటింగ్స్ పోను ఎంత కాదన్నా మనకు మినిమమ్ 60,000 వరకు సాలరీ వస్తుంది పర్సనల్ అసిస్టెంట్‌కి. దీనికి కూడా 1 వేకెన్సీ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమమ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎటువంటి డిగ్రీ అయినా పర్లేదనమాట. అలాగే 120 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఇన్ షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇంకొకటి చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్. ఇది గ్రూప్ బి వేకెన్సీ. ఇది కూడా మనకు యాస్ పర్ 7 సిపిసి. దీనికి కూడా బేసిక్ పే సేమ్ ఉంటుంది. సాలరీ కూడా సేమ్ రావడం జరుగుతుందనమాట. ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. మినిమమ్ 18 ఇయర్స్, 30 వచ్చేసి మాక్సిమం ఇయర్స్ అనమాట. సో దీనికి వచ్చేసి 2 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఓబీసీలో అయితే వేకెన్సీ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ టెక్నీషియన్ అనే పొజిషన్ చూసుకుంటే గ్రూప్ సి వేకెన్సీ. దీనికి బేసిక్ పే 19,900 63,200 వరకు బేసిక్ పే ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి మనకు 28 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ అనమాట. దీనికి మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఇంటర్మీడియేట్‌లో సైన్స్ సబ్జెక్ట్ విత్ 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అట్‌లీస్ట్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అనమాట. ఇదొక కండిషన్ అనమాట. ఓకే. సో మనకు నెక్స్ట్ చూసుకుంటే
ల్యాబ్ అటెండెంట్‌కి సంబంధించి మనకు గ్రూప్ సి వేకెన్సీ. దీనికి కూడా మనకు యాస్ పర్ 7 సీపీసీ 18,000 నుంచి 56,900 అయితే బేసిక్ పే ఉంటుంది. ఏజ్ క్రైటీరియాలోకెళ్ళిపోతే గనక మాక్సిమం 25 ఇయర్స్, ఈ మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. 1 వేకెన్సీ అయితే ఉంది అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. ఈ ల్యాబ్ అటెండెంట్‌కి మనకు 10థ్ పాస్ ఉంటే సరిపోతుంది. దానికి మనకు 50% మార్క్స్ ఉండాలనమాట. క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకుంటే. ప్లస్ 1 ఇయర్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ రిజిస్టర్డ్ ల్యాబ్‌లో ఉంటే సరిపోతుందనమాట. ఓకే. సో, ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఈ ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. జాయిన్ ఐసీఎంఆర్.ఇన్ అనమాట. ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేసుకోవాలా. మనకు ఫీజ్‌లోకెళ్ళిపోతే గనక ఈ ప్రతి ఒక్క దానికి మనకు అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి ₹2000 అయితే మనకు మెయిల్ క్యాండిడేట్స్‌కి, విమెన్‌కొచ్చి ₹1,600 అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్టెడ్. అలాగే ఎవరైతే ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా ఎగ్జామ్టెడ్ అనమాట. ఓకే. సో, మీరు అప్లోడ్ చేసేటప్పుడు కింద ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కింద ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మనకొచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఏదైనా ఉన్నా కూడా మీరు ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. మీ ట్రేడ్ సర్టిఫికేట్ సంబంధించింది. సో, ఫోటోగ్రాఫ్ సంబంధించి సో, ఇక్కడ క్లియర్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో, అన్నీ అయితే చూసుకొని అప్లోడ్ చేసుకోండి. సో, ఒక్కొక్క పొజిషన్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. సో, మనకొచ్చేసి అసిస్టెంట్‌కి చూసుకుంటే మనకు టైర్ 1 ఉంటుంది. అలాగే టైర్ 2 కూడా ఉంటుంది. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. టైర్ 2 వచ్చి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. టైర్ 1 చూసుకుంటే మనకి ఎంసీక్యూస్ వచ్చేసి మనకు 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ సెక్షన్ వచ్చి 20 మార్క్స్‌కి ఉంటుంది. మనకు 5 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. టోటల్ 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి ఉంటున్నాయి. మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. సెక్షన్ బి2 వచ్చేసి బైలింగ్వల్ ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1 మార్క్ విల్ బి అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 0.25 మార్క్స్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఈ అసిస్టెంట్ పొజిషన్‌కి వచ్చేసి మినిమమ్ పర్సెంటేజ్ పాసింగ్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వచ్చి 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ అది క్వాలిఫై అయితే మనకు క్యాండిడేట్ ప్రొఫిషియన్స్ టెస్ట్ ఉంటుంది 20 మార్క్స్‌కి. అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. మినిమమ్ ఒక ఎసెన్షియల్ పాస్ పర్సెంటేజ్ 50% వస్తే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ ఔట్ ఆఫ్ 20 10 మార్క్స్ వస్తే మీరైతే పాస్ అయినట్టు. సో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో వచ్చేసి మనకు వర్డ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఎక్సెల్ షీట్ జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ గానీ, టైపింగ్ ఆఫ్ ప్యాసేజ్ గానీ, అలాగే 45 వర్డ్స్ పర్ మినిట్, ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సెల్ షీట్, ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్. సో, ఇలా ఉంటూనే 20 మార్క్స్‌కి అయితే ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరికైతే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉందో దానికి ఈచ్ ఇయర్‌కి మార్క్స్ అయితే ఉంటాయి. 1-2 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 1 మార్క్ ఉంటుంది. 2-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే 2 మార్క్స్. అలాగే మాక్సిమం మనకు 5 మార్క్స్ వరకైతే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. లో డివిజన్ క్లర్క్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకుంటే దీనికి కూడా మనకు సీబీటీ 1 ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ టైర్ 2 కూడా ఉంటుంది. టైర్ 1 కూడా సేమ్ అనమాట. సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో, మనకు 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. సో, అలాగే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా 50% అనమాట. దాని తర్వాత మీకు టైర్ 2 అనేది ఉంటుంది. అది స్కిల్ టెస్ట్ అనమాట. అదొచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో టైప్ చేయాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఉంటుంది. సో, ఇక్కడ దీనికి కూడా మనకు 5 మార్క్స్ వరకు మాక్సిమము ఇచ్చే అవకాశం ఇచ్చారు. పోస్ట్ క్వాలిఫికేషన్ 8 ఇయర్స్ వరకు ఉంటే 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో పోస్ట్ క్వాలిఫికేషన్. సో, 1-2 ఇయర్స్‌కి 1 మార్క్, 2-4 ఇయర్స్‌కి 2 మార్క్స్ ఇలా మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. పర్సనల్‌కి సంబంధించి కూడా మనకు సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో, ప్రతి ఒక్క దానికి మనకు 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇక్కడ అలాగే మనకు మినిమమ్ పాస్ పర్సెంట్ 50% ఇవ్వడం జరిగింది. అలాగే మనకు దీనికి కూడా టైర్ 2 ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది దీనికి. మనకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ వచ్చేసి మనకు డిక్టేషన్ అయితే చేస్తారు. 10 మినిట్స్ అట్ స్పీడ్ ఆఫ్ 120 వర్డ్స్ పర్ మినిట్. ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. 60 మినిట్స్ ఇంగ్లీష్‌లో చేయాలా? లేదా 75 మినిట్స్ హిందీలో చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికి కూడా మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళకి 5 మార్క్స్ వరకు మాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, నెక్స్ట్ మనకు ల్యాబ్ అటెండెంట్‌కి అలాగే టెక్నికల్ అసిస్టెంట్‌కి టెక్నీషియన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనకు దీనికి కూడా మనకు ఇక్కడ చూసుకుంటే మనకు 10 క్వెషన్స్ ఈచ్ సెక్షన్ ఉంటాయి మనకు. అలాగే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి వచ్చేసి చూసుకుంటే 60 క్వెషన్స్ ఉంటాయి. సో, మనకొచ్చేసి టోటల్ 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 4 సెక్షన్స్‌కేమో 10 మార్క్స్ ఈచ్ ఉంటుంది. బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్‌కొచ్చేసి 60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి కూడా 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అయితే అవార్డ్ చేస్తారు. సో, మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్ వచ్చేసి మనకు 50% సరిపోతుందనమాట. ఈ పొజిషన్స్‌కి కూడా మనకు మినిమమ్ ఇన్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారు. మాక్సిమం 5 మార్క్స్ వరకు అయితే అవార్డ్ చేయొచ్చనమాట. సో, మీకు సిలబస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎవరికైనా సిలబస్ కావాలంటే కూడా చూసుకోండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్ మాత్రమే అప్లై చేసుకోవచ్చనమాట.
సో, సిలబస్ కావాల్సినోళ్ళు ఒకసారి చూసుకోండి. అలాగే మనకు పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటది. ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళని 2 ఇయర్స్ ప్రొబేషన్‌లో అయితే పెట్టడం జరుగుతది. మీ పర్ఫార్మెన్స్ బావుంటే పర్మనెంట్ చేస్తారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ గూడా బాలేకపోతే గనుక మిమ్మల్ని ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితుంది గైస్. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. మంచి ఆపర్చునిటీ. చాలా రోజుల తర్వాత మంచి ఆపర్చునిటీ రిలీజ్ అయింది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.